చందానగర్లో ప్రస్తుతానికి వేరే ఇంటికి రావడం జరిగింది. అంటే ఇక్కడ కూడా క్యూబల్ మీటర్స్ వారు లిఫ్ట్ అందివ్వడం జరిగింది. సో అనిల్ గారు, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ లిఫ్ట్ ఇందాక ఒక లిఫ్ట్ చూపించారు, దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎస్ మ్యామ్, ఇంతకుముందు చూసింది వచ్చి మనం అది స్ట్రక్చర్ లిఫ్ట్, అది ఎలివేటర్, అండ్ దట్ ఈస్ అ కొలాప్సిబుల్ గేట్ అనమాట. ఇది అయితే ఉందో ఇది ఆటో డోర్ మ్యామ్, ఇది ఆటో డోర్ ఎలివేటర్ అనమాట ఇది. సో టోటల్ మనం ఇచ్చింది రోజ్ గోల్డ్ లో ఇచ్చాం దీనికి మనము. సో దీంట్లో ఏంటంటే మనకి చాలా వేరియంట్స్ ఉంటాయి అనమాట ఇందులో. ఇది రోజ్ గోల్డ్ ఫినిష్ లో ఉంటుంది, మ్యాట్ ఫినిష్ లో వస్తుంది, సో మిర్రర్ ఫినిష్ లో వస్తుంది. చూడండి, ఇది మిర్రర్ ఫినిష్, మనం చూస్తే కూడా మనం కనిపిస్తూ ఉంటాం మనం. అక్కడేమో టోటల్ గా గ్రిల్ వచ్చింది, అది గ్రిల్ గేట్ వస్తుంది. అవును అవును. సో ఇది ఆటో డోర్ వచ్చేసింది. దీనిలో క్యాబిన్ కూడా మనది, మనకి డిజైన్ షీట్ వస్తుంది. క్యాబిన్ కూడా రోజ్ గోల్డ్ వేసాము. మీరు ఇందులో చూసినట్టయితే మేడం, ఇంతకుముందు చెప్పిన సేఫ్టీ గురించి అది చూడండి ఒకసారి, మీరు అది చూపించిన ఓకే. అది OSG రోప్ అంటారు మేడం, అది ఓకే. 3 ropes ఉన్నాయి. ఎస్ అది ఎక్స్ట్రా రోప్ ఉంటుంది. దానికి ఉన్నాయండి, దానికి సేమ్, దానికి 2 ఉంటుంది. అది ప్రతిదానికి అది మ్యాండేటరీ అనమాట మ్యామ్. ఒకవేళ మనం క్యాబిన్ చూసినట్టయితే మ్యామ్, ఈ క్యాబిన్ కూడా ఫుల్ రోజ్ గోల్డ్ క్యాబిన్ అనమాట. ఓకే. సో ఇందులో కూడా మనకి డిజైన్ షీట్స్ కూడా వస్తుంది అనమాట. ఇందులో గోల్డ్ కానివ్వండి, ఇది ఇప్పుడు మనం మిర్రర్ ఫినిష్ ఇచ్చాం, ఇదంతా ఇది రోజ్ గోల్డ్ మిర్రర్ ఫినిష్డ్ అనమాట. ఇది అది చాలా సింపుల్ గా ఉంది. ఇది వీళ్ళు కాస్త ఏమంటారంటే లగ్జరియస్ గా తీసుకున్నారు. అంటే దీనికి మాత్రం వీళ్ళు ముందే ప్రొవిజన్ పెట్టుకున్నట్టున్నారు. ఎస్ లిఫ్ట్ షాఫ్ట్ ఆల్రెడీ వీళ్ళకి బిల్డింగ్ లో ఉంది కాబట్టి మనం వీళ్ళకి ఆటో డోర్ ఇలా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళకి అక్కడ స్పేస్ తక్కువ ఉంది, మనం అందుకే ఆటో డోర్ అది చేయలేకపోయాం అనమాట వాళ్ళకి. ఓకే. మనం అక్కడ కొలాప్సిబుల్ గేట్ ఇచ్చాం వాళ్ళకి అనమాట. కానీ నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి, ప్రీవియస్ చూసిన లిఫ్ట్స్ ఇవైనా కూడా ఏదైనా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది, నాయిస్ లేదు. ఏంటంటే దీనికి ఆగితే దబ్బని చెప్పడం రావడం ఇలాంటివి ఏమీ లేవు యాక్చువల్గా. ద రీజన్ బిహైండ్ దిస్ మ్యామ్ యాక్చువల్లీ ఏంటంటే, రీజన్ ఏంటంటే రైల్ అలైన్మెంట్ అనేది ఉంటుంది మ్యామ్. ఇందులో రైల్ అలైన్మెంట్ అండ్ మోటార్ అలైన్మెంట్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్. అది ఈ రైల్ అలైన్మెంట్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో, ఈ మోటార్ అలైన్మెంట్ అనేది పర్ఫెక్ట్గా జరిగిన అప్పుడే మనకి రైడింగ్ అనేది అంత స్మూత్గా ఉంటుంది, ఎలాంటి నాయిసెస్ కూడా ఉండవు అనమాట. రైట్. సో టెక్నికల్గా మన దగ్గర సర్టిఫైడ్ డైరెక్టర్స్ ఉంటారు కాబట్టి, సో మనం అలైన్మెంట్స్లో కానీ సేఫ్టీస్లో కానీ అన్నిట్లో మనం చాలా పెక్యులర్గా అన్నీ మెయింటైన్ చేస్తుంటాం కాబట్టి, సో మన ట్రావెలింగ్ కూడా అంత స్మూత్గా ఉంటుంది అనమాట మ్యామ్. రైట్. అంటే యాక్చువల్గా చూసే వ్యూవర్స్ అందరూ కూడా అనుకునే అవకాశం ఉంది కదా, వీళ్ళు చెప్తారండి కంపెనీ వాళ్ళు, కానీ కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి వాళ్ళని అడుగుదాం అనే పాయింట్లో మా కస్టమర్ని కూడా ఇంట్రడ్యూస్ చేయండి అని అడగడం జరిగింది. సో వారిని ఒకసారి పిలిపిస్తే వారిని కూడా ఒకసారి మాట్లాడదాం. తప్పకుండా అండి. నమస్కారం అండి, మీ పేరండి? నా పేరు బాలరెడ్డి అండి. బాలరెడ్డి గారు, లిఫ్ట్ ఎన్నాళ్ళైందండి పెట్టించుకుని మీరు? ఇది 4 months అయిపోతుంది మేడం. 4 monthsలో మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ మంచిగా అనిపించింది, మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు? ఏం డిస్టర్బెన్స్ లేదు మేడం. సో లిఫ్ట్ పెట్టించుకున్న తర్వాత మీరు హ్యాపీగానే ఫీల్ అయ్యారు? హ్యాపీగా. కానీ వీళ్ళు క్యూబిలిటీస్ని ఎందుకు మీరు చూస్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? మేము అది యూట్యూబ్లో చూసాం మేడం. మామూలుగా ఇక్కడ రోజు వచ్చి ఏజెంట్ వాళ్ళు అడిగిపోతూ ఉంటారు, ఎంత అవుతుందని కొటేషన్ ఇస్తే 11 lakhs అని చెప్పారు. మా అబ్బాయి మేము ఇద్దరం యూట్యూబ్లో చూసేసి వచ్చి అక్కడ బాలనగర్ కంపెనీలో సార్తో మాట్లాడాము. ఓకే. సార్ 8 lakhs చెప్పాడు. పోయిన నెలలో మీరు 11 అన్నారు, అది ఏజెంట్లు మోసం చేస్తారు, అది ఏదో కంప్లీట్ చేయరు, తర్వాత మళ్ళీ బడ్జెట్ పెరిగినదంటారు. 11 lakhs మా కంపెనీలో మేము చేసేస్తాము మీరు అనుకున్న టైంకల్లా అని చెప్పారు. అనుకున్న టైంకల్లా ఫిట్ చేశారు మేడం. దట్స్ సో నైస్ రియలీ. సో ఈ 3 monthsగా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు? ఏమి ఇబ్బంది లేదు. సో ఈ సందర్భంగా క్యూబ్ ఎలివేటర్స్ మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు ఈ లిఫ్ట్తో అంటే మీరు ఏం చెప్తారు? 100% హ్యాపీగా ఉన్నారు. దట్స్ సో నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంతకుముందు మనం చూసాం కదా మ్యామ్, అది మనం కొలాప్సిబుల్ గేట్ అనుకున్నాం కదా. ఇది ఏంటంటే టెలిస్కోపిక్ ఆటో డోర్ అనమాట. ఇది టెలిస్కోపిక్ ఆటో డోర్ అంటే ఏంటంటే 1 side ట్రావెల్ చేసే డోర్స్. లైక్ ఇందులో సెంటర్ ఓపెనింగ్ కూడా అంటారు అనమాట. సెంటర్ ఓపెనింగ్ అంటే రెండు పక్కన వెళ్తుంది, అలాంటివి కూడా ఉన్నాయి. ఎస్. అండ్ టెలిస్కోపిక్, ఇది వచ్చి టెలిస్కోపిక్ ఆటో డోర్ అనమాట. ఇది టెలిస్కోపిక్ ఆటో డోర్ ఎలివేటర్. సో మనకి చూడండి, మనకు ఒక పక్కకి వెళ్ళిపోయాయి డోర్స్. సో అండ్ మనం ఇంకొచ్చి చూసి ఫాల్ సీలింగ్స్ కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. సో ఫాల్ సీలింగ్స్ కూడా మనం కస్టమర్ స్కోప్కి ఇచ్చేస్తాం అనమాట. అది వీ హ్యావ్ సో మెనీ, లైక్ ఒక 500 డిజైన్స్ మన దగ్గర ఉన్నాయి. 1 second మ్యామ్. సో మనం ఎలాంటి డిజైన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర PDF ఫైల్ ఉంటుంది, మనం కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాం అది. సో వాళ్ళు ఏది డిజైన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మన దగ్గర మన ప్లాంట్లో 2 CNC మిషన్స్ ఉన్నాయి మన దగ్గర. సో అది 24 hours మనకి నడుస్తూ ఉంటాయి. సో మన ప్రొడక్షన్లో కూడా మనం మార్నింగ్ మీరు పెడితే కూడా ఈవినింగ్ కల్లా ఇచ్చేసే కెపాసిటీ మన కంపెనీలో మనకు ఉందండి మ్యామ్. సో దిస్ ఈస్ హౌ టెలిస్కోపిక్ ఎలివేటర్ రన్స్ మ్యామ్. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.